ఎస్, ఈసారి మీకు ఎక్కువగా కలిసి వచ్చే అంశాలంటే ఏమేమి అనుకుంటున్నారు? ఎలాంటి అంశాలు మీకు ఎక్కువగా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచుతాయని మీరు భావిస్తున్నారు? భారతదేశ పరిపాలనా వ్యవస్థలోనే మునిపెన్నడూ చూడటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 11 రకాలకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు ఆ సేవలు గతంలో ఒక గ్రామస్థాయిలో పొందాలంటే వారు దగ్గరలో ఉన్నటువంటి మండలానికి కానీ లేకపోతే జిల్లా కార్యాలయానికి కూడా వెళ్ళాల్సిన వాళ్ళు తమ గ్రామంలోనే 2 కిలోమీటర్ల అటువంటి వైశాల్యంలోనే ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ 11 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అసిస్టెంట్లను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లను ఏర్పాటు చేసి గడప దగ్గరకే ప్రభుత్వ సేవల్ని తీసుకువచ్చి ఒక కొత్త పరిపాలనా వ్యవస్థకు ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా జిల్లాల విభజన జరిగింది, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల విభజన జరిగింది, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎస్డిపిఓలకు సంబంధించినటువంటి విభజన జరిగింది. ఇలా పరిపాలన వ్యవస్థలో కానీ లేకపోతే శాచ్యురేషన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అందించడంలో కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కానీ తర్వాత నేషనల్ పాలసీ ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో కానీ అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థకు నూతన పరిపాలనా పద్ధతులకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారని నమ్ముతున్నాము. 175కి 175 సీట్లు గెలవాలనేటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని భాగీరథ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవ్వాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు.